ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. 9 ఏళ్ల తర్వాత చైనా పర్యటనకు వెళ్లారు అమెరికా అధ్యక్షుడు. ట్రంప్కు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ వార్నింగ్ ఇచ్చారు. తైవాన్ అంశంపై చైనా అధ్యక్షుడు ఘాటుగా హెచ్చరించారు. చైనా అమెరికా మధ్య తైవాన్ అంశమే అత్యంత కీలకమని కూడా జిన్పింగ్ స్పష్టం చేశారు. తైవాన్ అంశాన్ని తప్పుగా హ్యాండిల్ చేస్తే అమెరికా చైనా మధ్య యుద్ధమే అంటూ జిన్పింగ్ బాంబు పేల్చేశారు. తైవాన్ జలసంధిలో శాంతి స్థిరత్వాన్ని కాపాడాలని చైనా అమెరికా సంబంధాలలో ముఖ్యమైనదంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, చైనా అమెరికా మధ్య తైవాన్ అంశం గత కొంతకాలంగా, మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే దశాబ్దాలుగా నలుగుతున్నటువంటి అంశం. తాజాగా అమెరికా అధ్యక్షుడు చైనా పర్యటనలో డైరెక్ట్ గా జిన్పింగ్ ఈసారి యుద్ధమే అనేటువంటి రీతిలో వ్యాఖ్యానించినటువంటి తీరును ఎలా చూడొచ్చంటారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజకీయాల్లో కొంత చైనా వర్సెస్ అమెరికా అనేది మనకి ఎక్కువగా కొంత అంటే ఆసక్తిని రేపుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. ఎందుకనంటే ప్రపంచంలోని బలమైన ఆర్థిక వ్యవస్థలు రెండు కూడా ఉండటం, అదే విధంగా చైనా టెక్నాలజీ వర్సెస్ అమెరికా టెక్నాలజీ, ఇవన్నీ కూడా మనం జరుగుతూనే ఉంటాయి. అలాగే ఇక్కడ కొన్ని కార్పొరేట్ కంపెనీలు కూడా, యాపిల్ వంటి కార్పొరేట్ కంపెనీలు ఎక్కువగా చైనా మీద ఆధారపడేటువంటి ప్రయత్నం చేయడం, చైనాలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టడం, ఇవన్నీ కూడా కొంత ఇంట్రెస్టింగ్ అయినటువంటి అంశాలే. అయితే ఇక్కడ ముఖ్యంగా అంటే డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అయిన తర్వాత చైనాతో సంబంధాల కోసం కొంత ఎక్కువగా ప్రయత్నాలు చేస్తున్నారు అనేటువంటిది ముందు నుంచి కూడా వినపడుతోంది. 2017లో కానీ ఇప్పుడు కానీ ఇదే జరుగుతూ వస్తుందని మనం నిత్యం వింటూ ఉండేటువంటి కామెంట్. అయితే ఇప్పుడు తాజాగా చైనా అధ్యక్షుడు తనను ఆహ్వానించాడు అనేటువంటి కారణంతో చైనాలో అడుగుపెట్టినటువంటి ట్రంప్ ఇక్కడ ఇరాన్ విషయంలో చైనా ఎక్కువగా జోక్యం చేసుకోకుండా, అలాగే ఇరాన్ తయారు చేస్తున్నటువంటి డ్రోన్ వ్యవస్థలకు సంబంధించి కానీ, మరికొన్ని అంశాలకు సంబంధించి కానీ, అలాగే ఎలక్ట్రానిక్ జామింగ్ వ్యవస్థకు సంబంధించి కానీ సహాయం చేయకుండా ఉండేందుకు ఒప్పించాలనేటువంటి ప్రయత్నం చేశారు. అది ఎంతవరకు సఫలమైంది ఏంటి అనేది మనకు స్పష్టత లేదు. కానీ వీళ్ళిద్దరి వ్యవహారంలో మాత్రం ఆ షేక్ హ్యాండ్లు కానీ ఇవన్నీ చూస్తే మాత్రం ట్రంప్ ను కొంత చైనా అధ్యక్షుడు దూరం పెట్టారనేది మనకు అర్థమవుతూ వచ్చినటువంటి అంశం. అయితే ఇక్కడ తైవాన్ అంశం, గత కొన్నాళ్లుగా నలుగుతున్నటువంటి తైవాన్ అంశానికి సంబంధించి ఇక్కడ అమెరికా మిత్రదేశంగా తైవాన్ ఉంది. అయితే ఇక్కడ తైవాన్ ను వదులుకోవడానికి చైనా కూడా అంత సఖ్యతగా లేదు, అంత సుముఖంగా లేదు అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకనంటే ప్రపంచవ్యాప్తంగా వాడేటువంటి కంప్యూటర్లు కానీ, ఫోన్లు కానీ, వీటన్నిటి దగ్గర కూడా ఎక్కువగా తైవాన్ తయారు చేసేటువంటి చిప్స్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఇంటెల్ కానీ ఇలా కొన్ని కీలక అంశాలకు సంబంధించి వాళ్ళు చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో వాళ్ళు ముందుంటారు అనమాట. కాబట్టి ఇప్పుడు అక్కడ తైవాన్ విషయంలో అమెరికా కానీ చైనా కానీ రెండు కూడా వ్యాపార పరంగా కొంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మళ్ళీ మీరు కనుక చైనా విషయంలో జోక్యం చేసుకుని తైవాన్ విషయంలో కనుక జోక్యం చేసుకుని తైవాన్ విషయంలో హడావుడి ఎక్కువ చేస్తే మాత్రం, ఎందుకంటే ప్రపంచంలో అగ్రరాజ్యం మాది, ఆధిపత్యం మాది అని ఇదే ధోరణితో ముందుకు వెళ్ళేటువంటి అమెరికా అధ్యక్షుడు వెళ్ళక ఇన్నేళ్ల తర్వాత పూర్తి స్థాయిలో చైనా పర్యటనకు వెళ్తే జిన్పింగ్ దగ్గర నుంచి వచ్చినటువంటి యాక్షన్ కి ట్రంప్ రియాక్షన్ ఏ విధంగా ఉన్నారు? మీరు ఆ వీడియోలో ఏమన్నా చూసారా? జిన్పింగ్ విషయంలో కానీ ట్రంప్ వీళ్ళిద్దరు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకున్నటువంటి వీడియోలు ఉంటాయి. ట్రంప్ షేక్ హ్యాండ్ ఇచ్చే విధానం చాలా వరకు కూడా, అంటే ఇప్పుడు మీకు షేక్ హ్యాండ్ ఇస్తే మిమ్మల్ని దగ్గరికి లాక్కునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు, అంటే మిమ్మల్ని ఏదో హగ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలాగే జిన్పింగ్ ను కూడా అదే విధంగా ట్రై చేస్తే జిన్పింగ్ దూరంగానే ఉన్నాడు. అది ఎక్కడ కూడా షేక్ హ్యాండ్ ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా అంటే హగ్ చేసుకునేటువంటి ప్రయత్నం కూడా అతని నుంచి రాలేదు. అలా అంటే ఇక్కడ అమెరికా విషయంలో చైనా సానుకూలంగా లేదు. అలాగే ఇప్పుడు స్విఫ్ట్ విషయంలో కానీ, మనం అంతర్జాతీయంగా డబ్బులు పంపించేటువంటి అంశం దాంట్లో కానీ, లేదంటే ఇరాన్ నుంచి చమురు విషయంలో కానీ, అలాగే సుంకాల విషయంలో కానీ, ప్రతి ఒక్క దాని విషయంలో కూడా చైనా అమెరికాకు మొగుడుగా తయారవుతోంది అనేటువంటి ఆవేదన ట్రంప్ లో ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఇరాన్ ఇన్ని రోజులు యుద్ధంలో పోరాడటానికి చైనా నుంచి వెళ్తున్నటువంటి ఆర్థిక సహాయ సహకారాలే ప్రధాన కారణం అనేటువంటి భావన కూడా ట్రంప్ లో ఎక్కువగా ఉన్నాయి. అందుకనే ఇరాన్ విషయంలో కొంత తగ్గాలి అనేటువంటి కోరికను వ్యక్తం చేసినప్పటికి కూడా, అలాగే అక్కడ కొంత ఎలాన్ మస్క్ కానీ ఇలా కొంతమంది యాపిల్ కొంతమంది సీఈఓలను కూడా పట్టుకుని వెళ్ళాడు అక్కడ దాకా. వాళ్ళు అంటే వీళ్ళందరూ కూడా కొంత అక్కడికి వెళ్ళి చైనా ట్రిప్ ను ఎంజాయ్ చేశారు తప్ప అక్కడ పెద్దగా సత్ఫలితాలు ఇవ్వలేదు అనేటువంటి మాట కూడా వినపడుతుంది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. 9 ఏళ్ల తర్వాత చైనా పర్యటనకు వెళ్లారు అమెరికా అధ్యక్షుడు. ట్రంప్ కు పూర్తి స్థాయిలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ నుంచి ఒక భారీ వార్నింగ్ వచ్చిందని చెప్పుకోవాలి. తైవాన్ అంశంపై చైనా అధ్యక్షుడు ఘాటుగా హెచ్చరించారు. చైనా అమెరికా మధ్య తైవాన్ అంశమే అత్యంత కీలకమని కూడా జిన్పింగ్ స్పష్టం చేశారు. తైవాన్ అంశాన్ని తప్పుగా హ్యాండిల్ చేస్తే మాత్రం అమెరికా చైనా మధ్య యుద్ధమే అంటూ కూడా జిన్పింగ్ బాంబు పేల్చేశారు.
తైవాన్ జలసంధిలో శాంతి స్థిరత్వం ఈ రెండు కాపాడాలని చైనా అమెరికా సత్సంబంధాలలో ఇదే ముఖ్యమంటూ కూడా జిన్పింగ్ చెప్పకనే చెప్తున్నారు. మొత్తం మీద అమెరికా అధ్యక్షుడి చైనా పర్యటన దాదాపు ఒక దశాబ్ద కాలం కావస్తుంది, 9 ఏళ్ల పాటు. మరి ఇలాంటి సందర్భంలో వెళ్ళక వెళ్ళినటువంటి ట్రంప్ కు పూర్తి స్థాయిలో జిన్పింగ్ దగ్గర నుంచి వచ్చినటువంటి యాక్షన్ కి ఎలాంటి రియాక్షన్ ఇవ్వకుండానే తోక ముడిచేటువంటి పరిస్థితులు కనబడ్డాయి. తైవాన్ అంశం పైన చైనా చాలా బలంగా కనబడుతుంది. ఆ అంశానికి సంబంధించి అమెరికా జోక్యాన్ని కూడా నిరోధించాలని, తైవాన్ లో పూర్తి స్థాయిలో శాంతి స్థిరత్వం కాపాడాలని పదే చైనా చేస్తున్నటువంటి కామెంట్స్ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు స్వయంగా చైనాలో పర్యటించినటువంటి సందర్భంలో ఇదే అంశాన్ని డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ చెప్పడం మాత్రం అమెరికాకు ఒకంత ప్రతికూల పరిస్థితులుగానే భావించాలి. చూడాలి ట్రంప్ దీని మీద ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు. జిన్పింగ్ దగ్గర నుంచి వచ్చినటువంటి బాంబు పేలుస్తాం, యుద్ధం చేసేస్తాం అనేటువంటి కామెంట్స్ పైన సో ట్రంప్ ఏ విధంగా స్పందిస్తారో మనము వేచి చూడాలి.